ప్రకృతి అందాలకు నెలవైన తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో చమురు సహజవాయువుల లీకేజీ భయం జనాల్ని వెంటాడుతోంది. గతంలో లీకేజీలను తేలిగ్గా భావించిన స్థానికులు నగరం విస్ఫోటనం తర్వాత భీతులుతున్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న లీకేజీలతో పరిస్థితి దినదినగండంగా మారింది. పైపుల్లోకి సహజవాయువును పీడన శక్తికి మించి సరఫరా చేయడంతో పాటు కాలం చెల్లిన పైపులతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. చమురు కంపెనీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేజీ బేసిన్ పరిధిలో నిత్యం చమురు అన్వేషణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా నుంచి విశాఖ వరకు 2000 కిలోమీటర్ల మేర గ్యాస్ పంపిణీ గొట్టాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఓఎన్జీసీ, కేఎల్ సహా అనేక సంస్థల పైపులైన్లు ఉన్నాయి. ముడి చమురు సహజవాయువు సరఫరా చేసే గొట్టాలు తరచూ లీక్ అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని 6-7 మండలాల పరిధిలో వారానికి కనీసం ఒక్కచోటైనా వాయువు లీక్ అవుతోంది. అంతర్వేదిలోని 15 ఆన్షోర్ బావుల నుంచి మోరీ జీసీఎస్కు అనుసంధానం చేసిన గొట్టాల్లో ఇటీవలే 30 సార్లు లీకేజీలు సంభవించాయి. అల్లవరం మండలం ఓడల్రేవు ఆన్షోర్ టెర్మినల్ నుంచి యస్యానం రవ్వ క్షేత్రానికి అనుసంధానించిన గెయిల్ ఇండియా చమురు గొట్టం తరచూ లీకేజీలమయమే. పాసర్లపూడి, రంగాపురం, తాటిపాక, కేసినపల్లి, గోపవరం జీసీఎస్ పరిధిలో ముడి చమురు లీకేజీ 6 నెలల క్రితం తీవ్ర కలకలం సృష్టించింది. గ్యాస్ లీకై పంటలు సైతం నిస్సారమవుతున్నాయి. లీకేజీలతో స్థానిక ప్రజలు లబోదీపమంటున్నారు. మనకి ఒక్కోసారి అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవటం, అవి ఫైర్ అవటం, జనాలు భయపడటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. పెద్ద శబ్దం కింద వస్తుందండి. అది వచ్చినప్పుడు జనాలు ఇక అక్కడక్కడ గ్యాస్ లీక్ అవడం, పేలిపోవడం అనుమానం వచ్చి జనాలు భయపడవలసి వస్తుందండి. ఓఎన్జీసీ, గేల్ పైపుల్స్, ఈ పురాతనమైన పైపులు ఉండటం వల్ల అనేక లీకులు అవటం ఈ ప్రాంతం వాసులందరినీ కూడా భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. ఆ చేలోంచి పైప్ లైన్ వెళ్ళిందండి. అది ఏ క్షణం లీక్ అవుద్ది ఏంటో అని ఆందోళన ఉంటుంది మాకు. నగరంలో ఇన్సిడెంట్ జరిగింది కదా, అలాగే ఏమైనా జరుగుతుందేమో మాకు ఆందోళన ఉంటుంది. నగరం దుర్ఘటనకు ముందు తర్వాత కోనసీమ వ్యాప్తంగా పదుల సంఖ్యలో లీకేజీలు జరిగినా నిర్వాహకుల్లో మాత్రం చలనం లేదు. చమురు సంస్థలు అవగాహన సదస్సులతోనే సరిపెట్టేస్తున్నారు. గతంలో గొట్టాల సామర్థ్యాన్ని బట్టి సహజవాయువు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ నిబంధనను అతిక్రమిస్తున్నారు. నిబంధనల ప్రకారం భూమట్టానికి కనీసం 5 అడుగుల లోతులో గ్యాస్ పైపులు ఉండాలి. కొన్ని చోట్ల భూ ఉపరితలంపై ఉంటున్నాయి. కేజీదాస్పాలెం మన లీక్ అయిందన్నారు. లీక్ అయిందన్న వెంటనే ఇల్లు వదిలి పారిపోయారు జనాలు. జరిగిన నగరం విషయం గురించి నాణ్యమైన పైపులు వేసి ప్రజల భయాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వాన్ని చేయాలని కోరుతున్నా. అంతర్వేది టెంపుల్ దగ్గరలో ఆదర్శ నగర్ లో అది ఓఎన్జీస్ రిగ్ ఉందండి. ఇక్కడ మన దగ్గర బెజ్జాలు పడిపోయి పైకి వచ్చేస్తుంది. ఓఎన్జీస్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అవి రిపేర్ చేస్తున్నారు సార్, కొత్త పైపులు మార్చట్లేదు. అలాగే మాకు చాలా భయంగా ఉంది ఇక్కడ. రెండోది ఎలా అంటే అక్కడ పాసిలపూడి ఫైర్ అయినప్పుడు మాకు అయిపోద్దామో అని మేము చాలా భయపడుతున్నాం. మరి ఆ పైపులు మార్చి కొత్త పైపులు వేసి మరి అది నడుపుకోవాల్సిందిగా కోరుతున్నాం మా ప్రజలందరూ కలిసి. విదేశాల్లో చమురు సహజవాయువుల గొట్టాల లీకేజీల ఘటనలు అరుదు. అక్కడ ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో సెన్సార్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక రిమోట్ సెన్సార్ వ్యవస్థ పర్యవేక్షణ ఉంటుంది. లీకేజీ వంటి ఘటనలు చోటు చేసుకుంటే చమురు సంస్థలకు భారీ జరిమానా వంటివి చట్టాల్లో పొందుపరిచారు. రాష్ట్రంలోని ఈ రకమైన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.